హేమకుమార్ గారు, బియ్యం డోర్ డెలివరీ చేయట్లేదు కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరి పాలనలో, ఎవరి పాలసీలో ఎవరు ఏంటనేది ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలందరూ గమనిస్తున్నారు అని మాట్లాడుతున్నారు జగన్. ఆ రోజు ఏదైతే వీళ్ళ ప్రభుత్వం ఉందో లిక్కర్ మీద మనం వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. లిక్కర్ మీద యావత్ భారతదేశం, లిక్కర్ ఒకటే కాదు, యావత్ భారతదేశంలో డిజిటల్ పేమెంట్ జరుగుతుంటే వీళ్ళు ఓన్లీ క్యాష్ అండ్ ఎస్ఎల్ఎస్ఎల్ తీసుకునేసి ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడెక్కడ దోపిడీలు జరిగినాయి ఎస్ఎల్ఎస్ఎల్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే బ్లాక్ లో అమ్ముకున్న నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ రోజు మద్యం రేట్ ఎట్టున్నారు, ఈ రోజు మద్యం రేట్ ఎట్టున్నారు. మద్యం ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఉంటాయి. ఇది యాక్చువల్ గా ప్రభుత్వం పని కాదు. మద్యం దుకాణాలు పెట్టి అక్కడ మనుషులు పెట్టి ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, కరోనా టైంలో ఎంఆర్ఓల్ని ఎంపీడీని వాళ్ళని తీసుకొని వచ్చి క్యూ లైన్ లో మద్యం అమ్మించారు. వాళ్ళు చదువుకొని రాష్ట్ర పరిపాలన ఎట్లున్నదని చూడుకుని వదిలేసి మద్యం షాపులు కాదు వాళ్ళ కూర్చొని పెట్టి మద్యం అమ్మించారు. సినిమా థియేటర్లు కాదు సినిమా టికెట్లు అమ్మించారు. ఇలాంటి పని చేసి ఎవరో చెప్తారు. ఈ రోజు అసలు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? ఏం పొద్దుపోకుండా ఏమి ఆయన యాక్చువల్ గా ఎలహంకలో బెంగళూరు ప్యాలెస్ లో ఉండాల్సింది, అక్కడ పొద్దుపోలేదా ఏంటనే సరే ఇక్కడికి వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టడము ఇవంతా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు దొంగే అయ్యో దొంగ అమ్మో దొంగ అన్నట్లుంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ రోజు మనం చెప్పక్కర్లేదండి. మీరు రండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నా, అందులో పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఎన్నో కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి. ఎంతో యువతకి భవిష్యత్తు రాబోయే రోజుల్లో 1, 2, 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని ఈ రోజు వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న ఆ రాష్ట్ర అభివృద్ధి. ఆ రోజు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడన్నా శంకుస్థాపన చేశారండి? వైజాగ్ లో తనకి బంగ్లా మాత్రం కట్టుకున్నాడు. దాదాపు 500 కోట్లు ప్రభుత్వ ధనం వ్యాయించి బంగ్లా మాత్రం కట్టుకున్నాడు. ఎక్కడన్నా శంకుస్థాపన కానీ ఏదన్నా కానీ రాష్ట్ర అభివృద్ధికి ఎదిగిందా? వీళ్ళు వచ్చిన 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అంతకు ముందు వచ్చిన కంపెనీలు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర డిక్సీ కంపెనీ కావచ్చు, కార్బన్ కంపెనీ కావచ్చు, ఇలాంటి కంపెనీలు చాలా మంది యువతకు 2014 నుంచి 19 వరకు వచ్చిన కంపెనీల్ని రిలయన్స్ కంపెనీని ఎన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి తరిమేశాడు. ఇది వాస్తవమా కాదా? ఈ రోజు మీరేదో వచ్చి మీరు మాట్లాడే మాటలు మేము వినేస్తాము అది ఆయన చెప్తాడు. వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా చిన్నపిల్లలకి ఏదో మీటింగ్ పెట్టినప్పుడు, చిన్నపిల్లలతో మేము ఏదో ఇస్తున్నామని మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ వచ్చి రాష్ట్ర నాయకులు మా పవన్ కళ్యాణ్ గారి గురించి 4 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అనేసి మాట్లాడు. చిన్నపిల్లలతో మాట్లాడాల్సిన మాట్లాడలేదు. అసలు వాళ్ళకి ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలా, ఏ విధంగా ఎన్ని కోర్సులు ఉంటాయి, ట్యాబ్ ఇస్తామా, అలాంటి విషయాలు మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడే విషయాలు అది. ఈ రోజు వచ్చిన ప్రెసిడెంట్ ఆ రోజు ఏ రోజు మీకు రాష్ట్ర ప్రభుత్వం గురించి పట్టించుకోకుండా పరదాలు కట్టుకొని తిరిగిన మీరా మా గురించి మాట్లాడేది? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒక ఎమ్మెల్యేకి ఎన్నుకుంటే అసెంబ్లీకి రాలేని మీరు మా గురించి మాట్లాడేది. మేము ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట రాష్ట్ర ఎప్పుడైతే మా పాలన స్టార్ట్ అయ్యిందో ఆ రోజే చెప్పారు. పలమనేరులో ఏనుగుల గురించే జరుగుతున్న విషయాలు ఎంతో మంది ఎన్నో పంట పొలాలు నాశనం చేస్తున్నాయంటే ఈ రోజు కర్ణాటక నుంచి 4 ఏనుగులు చెప్పిన మాట తెప్పించారా లేదా? అదే మల్యాల జిల్లాలో రోడ్లు లేకుండా అవసరం పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్షియేటివ్ తీసుకొని చేసిన పని రోడ్లు పడ్డాయా లేదా? ఇవన్నీ మీ కంటికి అభివృద్ధి కనపడట్లేదా? మీరు మాకేం అవసరం అండి, లిక్కర్ మీరు చేయాల్సిన అవసరం లేదు, ప్రైవేట్కి ఇచ్చాం. ఎక్కడెక్కడ మీరు చెప్పండి, ఏమన్నా ఎంఆర్పీ పైన ఎక్కడన్నా అమ్ముతున్నారంటే చెప్పండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి చోట ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తుంది. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. ఎక్కడ ఎక్కువ పేమెంట్ మద్యం ధరల కంటే ఎక్కువ లేదు. ఆల్రెడీ మద్యం మీరు పెంచిన ధరల కంటే చాలా తక్కువ ధరలు ఉన్నాయి. మంచి నాణ్యమైన మీలాగా నాసిరకం మద్యం కాకుండా ఒకే లిక్కర్ బాటిల్స్ వేరే అలాంటి చేసిన వీళ్ళు మన దీని గురించి మాట్లాడడం సభ్యత కాదు, సంస్కారం కాదు. ఖచ్చితంగా మీరు పాలన ఏదైతే ముందు కూడా మన ప్రైమ్ డిబేట్ లో మాట చెప్పారు. ఓపెన్ ఛాలెంజ్, మీరు గతంలో లిక్కర్ మీద మీకు వచ్చిన ఆదాయం ఎంత, అప్పుడు మీరు చేసిన ప్రభుత్వం లిక్కర్ మీద వచ్చిందని దాని ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పారు. ఎక్కడ శ్వేతపత్రం కానీ ఏం కానీ జరిగిన ఏదన్నా ఈ రోజు ఏందో ఆయన ఏందో పెద్ద డిజిటల్ లిస్ట్ అంతా తీసుకొచ్చి నేను చూసాను ప్రెస్ మీట్ డిజిటల్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏది జరిగింది అన్ని ఫేక్ మాటలే. దేశే తప్పితే ఏ ఒకటి నిజం కాదు. వాళ్ళు పాలించేటప్పుడు అబద్ధం, అపోజిషన్ కాదు. ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 4-5 సీట్లు కానీ నేను లాగేశానంటే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటే అర్థమైంది. ఇంత ప్రతిపక్ష హోదాగా 18 సీట్లు 19 సీట్లు ఉంటాయి కదా. మీరు చెప్పిన లెక్కనే కదా, మేం కాదు కదా. ఈ రోజు రాష్ట్ర ప్రజలు
మీరు నిజంగా అభివృద్ధి చెందుంటే మీకు 151 నుంచి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు విసిగి వేజారిచ్చారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే యువకుడు ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తాడేమో, ఏదో విధంగా ఈ రాష్ట్రం బాగుపడేలాగానో ఇంకో విధంగానో యువతకి మంచి మంచి సందేశాలు పరిశ్రమలు చేస్తాడేమో. హేమకుమార్ గారు ఇప్పుడు ఏంటి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? ప్రెస్ మీట్ పెట్టడానికి లిక్కర్ స్కామ్ లో వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు, అసలు వాళ్ళిద్దరిని కూడా ఎందుకు మీరు కేసులు పెట్టి లోపల తోస్తున్నారు? ఈ విషయం గురించి మాట్లాడాల్సింది. కానీ ప్రెస్ మీట్ లో అసలు ఉన్నవి లేనివన్నీ తీసుకొచ్చి మాట్లాడారు. దట్ ఈస్ ఫైన్, ప్రజలకు తెలియాలి కాబట్టి అన్ని మాట్లాడారు, ఓకే. బట్ ఏంటి అంటే ఆయనలో ఏదైనా అరెస్ట్ భయం అనేది ఏమైనా పట్టుకుందా? ఇందాక రామన్ గారు చెప్పినట్టు అరెస్ట్ భయం పట్టుకునేది. ఎందుకంటే మనం కొత్తగా ఏం అరెస్ట్ చేసేది కాదు, ఈ కేసులే కాదు. ఆయన ఆల్రెడీ గత 5 ఏళ్ళుగా పెండింగ్ లో ఉండే ఈడీ కేసులో గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఈడీ కేసులు పెండింగ్ ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ రోజు ప్రజాధనం ఉపయోగించుకొని ఈయన కోర్టుకు వెళ్లకుండా అడ్డు పెట్టుకున్న కాలాలు చూసాం. అది దానికోసం ఈ రోజు మనం చేసే పని ఏం కాదు. ఈడీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళే ఆల్రెడీ విచారణకు రమ్మని చెప్పి పిలుస్తున్నారు. అందులోనూ మెడ చుట్టూ ఇంకొక గతంలో పాలించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాలించినప్పుడు ఎంతో మంది ఐఏఎస్ జైలు పాలయ్యారు. ఈ రోజు మాట్లాడదాం. రైట్. ఎల్. మోహన్ గారు నమస్తే.